హలో అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఉదయం లేవగానే ఇంకా ఫస్ట్ అయితే వంట చేస్తున్నాను. మళ్ళీ మా పెద్దోనికి స్కూల్కి లేట్ అవుతుందని ఈ రోజు అయితే ఏం టిఫిన్స్ ఏమీ చేయట్లేదన్నమాట. అందుకే ఇంకా అన్నం వండేసి ఏదైనా కర్రీ అయితే చేయాలి. నేను మా ఆయనతో చెప్తూనే ఉంటా, రేపు మార్నింగ్ నాకు తిప్పలు అవుతుంది, కొంచెం ఏమైనా కూరగాయలు తెచ్చియమని. ఆయన మాత్రం షాప్ దగ్గర ఏం లేవు అంటాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు పప్పు, ఒకరోజు టమాటా, ఒకరోజు చారు ఏదో ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను. నేను వంట చేస్తున్నప్పుడు స్టవ్ చుట్టూ ఉన్నాయనుకోండి, నాకు అసలు వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. స్టవ్ కొంచెం నీట్గా ఏం లేకుండా కనిపిస్తే మంచిగా వంట చేసుకోవాలనిపిస్తుంది. నేను ఏ టైంకి లేచినో మా వంశు తల్లి కూడా అదే టైంకి లేచింది. ఇంకా అన్నం అయ్యేలోపు బయట వాకిలైతే ఊడుస్తున్నాను. నిజంగా పల్లెటూరులో మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము నేచర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం పూట కూడా సూర్యునికి మంచిగా ఉంటుంది, కానీ ఎండలు మాత్రం సంపుతాయి. మా వారికి అయితే ఎక్కడ ప్లేస్ లేనట్టు బండి తీసుకొచ్చి వాకిట్లా పెట్టిండ్రు. నైట్ ఫిల్టర్ వాటర్ ఏమో తీసుకొచ్చినిండే, ఇంకా బండి అక్కడే ఆపేసిండు. ఇక మళ్ళీ తీసిందే లేదు. ఇప్పుడు నీళ్లు చల్లుతున్నాను కాబట్టి సరిపోయింది. పేడ చల్లాలంటే ఆయన చెప్పుల మీద కానీ బండి మీద కానీ పేడ పడింది అనుకో, ఇక మస్తు అరుస్తాడు. అదేదో పక్కన పెట్టమంటే మాత్రం పెట్టాడు. ఇప్పుడు నాకు వాకిట్లో నీళ్ళు చల్లుతున్నట్లు లేదు, ఆయన బండి కడుగుతున్నట్టు ఉంది. పోయిన వీడియోలో తులసమ్మ ఇలా అవుతుంది అని అడిగాను కదా, చాలా మంది నాకు కొన్ని టిప్స్ అయితే చెప్పారనమాట. ఇంకా ఈసారి ట్రై చేసి మంచిగా పెట్టుకుంటా. అంతేకాకుండా నేను మట్టి ఎక్కువ పోసినానంట, కొంచెం ఎక్కువ లోతు తీసి నీళ్ళు ఎక్కువ ఉండేటట్లు పోయాలంట. కొంచెమే వెళ్తే పెట్టిన నేను. అప్పుడప్పుడే సూర్యుడు బయటికి వెళ్తుంటే మా ఇంటి ముందు నుంచి చూడనీకే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి ఉదయం లేవంగానే ఆకాశం మొత్తం ఆరెంజ్ కలర్లో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అబ్బా వీడియో తీసుకుందామని అది ఇది సర్దేలోపు అది మొత్తం పోద్ది. ఇంకా ఇప్పటికైతే ఏం కూరగాయలు లేవు, టమాటా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఉదయం వరకు టమాటా కర్రీ చెయ్యి, మధ్యాహ్నం ఏమైనా తీసుకొస్తా అన్నాడు. అంటే మటన్ కానీ చికెన్ కానీ అలాంటిది అనమాట. ఖచ్చితంగా మటనే తీసుకొస్తాడు, ఎందుకంటే చాలా రోజుల నుంచి అడుగుతుంది పాపం. మొన్న కూడా ఒక రోజు ఉదయం ఏదో ఒకటి చెయ్యి, మధ్యాహ్నం తీసుకొస్తానన్నాడు. ఇంకా తీసుకురావటానికి లేట్ చేసిండనమాట. ఇంకా ఆయన వచ్చేలోపు పిల్లలకి ఆకలి అవుతుంది అన్నట్టు నేను మధ్యాహ్నం పప్పు వేసేసిన. అందుకే ఇంకా ఈరోజు తీసుకొస్తానన్నారు. ఇంకా ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే టమాటా కర్రీ చేస్తున్నా. టమాటా కర్రీ ఫ్రై లాగా చేస్తే బాగుంటుంది, కానీ ఫ్రై లాగా చేస్తే ఎవరికి సరిపోదు. ఇంకా ఇక్కడైతే నేను కరివేపాకు తీసుకురావడానికి వెళ్తున్నాను. మేము కూడా కరివేపాకు మొక్క అయితే నాటునున్నాము. అయితే కొంచెం పెద్దగా అయింది, మంచిగా అయింది. ఇంకా తర్వాత అసలు ఆ మొక్కనే కనిపిస్తలేదు. కుక్కలు ఏంటంటే కరెక్ట్గా మా ఇంటి ముందరికి వచ్చి గుంపులు గుంపులు కొట్లాడుతుంటాయి. పోయి చెట్ల మీద ఆడిడబడి చెట్లన్నీ నాశనం చేస్తాయి. ఈ కుక్కల బాధ, కోళ్ళ బాధ లేకుండా ఎప్పుడైతుందో ఏమో. నాకేమో మొక్కలు నాటుకోవాలంటే బాగా ఇష్టం, కానీ మొక్కలు నాటుదామంటేనేమో కోళ్ళు ఉంచవు. ఒక్కొక్కసారి కరివేపాకు తెచ్చే ఇంట్రెస్ట్ లేకుంటే నేను స్కిప్ చేస్తాను అనమాట. మా ఆయననేమో ఏ నుంచో వచ్చి తెంపుకొని పోయి ఈ నుంచి తెంపుకపోయి వేస్తారు. నీకు ఇంటి ముందర పెట్టుకొని పోయి తెచ్చుకొని వేయటానికి బరువు అవుతుంది అంటాడు. అది వాళ్ళు తినకపోయినా అదొక ఫ్లేవర్ వేయాలంతే. కొత్తిమీర అయినా కరివేపాకు అయినా ఫ్రిడ్జ్లో ఊరికేనే పెడితే వాడిపోతుంది. ఇట్లా ఒక బాక్స్లో పెట్టి మూసి పెడితే కనుక అసలు మంచిగా ఉంటుందన్నమాట, ఎన్ని డేస్ అయినా సరే. ఇదైతే నేను బాగా గమనించిన. ఇంకా నాదైతే వంట అయింది, పనంతా అయిపోయింది. టిఫిన్ కూడా పెట్టేసిన. వానికి తినటానికి ఒక గిన్నెలో అయితే వేసినాను అనమాట, ఆరుతుందని. ఇంకా తర్వాత బయటకు వచ్చి ముగ్గేస్తున్నాను. ఒక సైడు వాని పనులు చేస్తూనే ఒక సైడు నా పనులు కూడా నేను చేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ మా వంశు తల్లి సతాయిస్తే చేసుకోవటానికి లేట్ అవుతుంది కదా. నేను ఎంత అనుకుంటానో ఎండ రాకముందే ముగ్గేసేద్దామా అని, కానీ అవ్వదు. అయినా ఎండ చాలా ఫాస్ట్గా వస్తుంది లేండి. 7 వరకు వచ్చేస్తుంది ఎండ డైరెక్ట్గా ఇక మన ఇంట్లో వరకు వస్తుంది అనమాట. నాకైతే ఈ మధ్య ఇంకా ఈ హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత సర్దటం మీద ఇంట్రెస్టే పోయింది. ఎంతకని నీట్గా పెడతాం చెప్పండి. మనం నీట్గా పెట్టడం, పిల్లలు తీయటం, ఇంకా పిల్లల పనే అది కదా. అందుకే వదిలేసిన, ఏమన్నా చేసుకొని ఏమన్నా ఆడుకొని అని. మా ఇంట్లో రిమోట్ పోయి కూడా 2 days అవుతుంది, ఇంతవరకు దొరకలేదు. మనకేమో వెబ్ సిరీస్ పిచ్చి పట్టింది. ఎప్పుడెప్పుడు చూద్దామా, రిమోట్ ఎక్కడ పోయిందా అని పిచ్చిలేస్తుంది. ఇంకా ప్రతి ఫ్రైడే అయితే విక్రమ్ ఆన్ డ్యూటీ అనేది ఒక సిరీస్ అయితే వస్తుంది. ఇంకా అది ప్రతి ఫ్రైడే చూస్తా. ఇంకా ఈరోజు అది కూడా మిస్ ఏమో. మా పెద్దోడు స్కూల్కి అయితే వెళ్ళిపోయింది, కానీ మా చిన్నోడు మాత్రం ఇప్పుడు లేచిండు. వీడు సతాయిస్తే బాగా సతాయిస్తాడు, పండుకుంటేనేమో మంచిగా అంటాడు. ఇక లేచిండంటే దయ్యంలాగా ఏడుస్తూనే ఉంటాడు. మా వంశు తల్లి కూడా ఒకటే క్యార్. ఇక ఏడుస్తుంటే కాసేపు తనతో ఆడుకొని పడుకోబెట్టిన. తను పడుకుంది అంటే మళ్ళీ ఫాస్ట్గా పనులు చేసుకోవాలి. నేను కొంచెం వెరైటీగా ఏవైనా వీడియోస్ కూడా ట్రై చేయాలనిపిస్తుంది. కాకపోతే చాలామంది మన డైలీ రొటీనే అలవాటు పడ్డారు కదా, ఇంకా ఇదే ఇంట్రెస్ట్గా చూస్తారు.
అందుకని వేరేది ఏం పెట్టాలన్నా అర్థం కాదు. చాలా మంది మా ఆయన మీద ప్రాంక్ వీడియో కూడా చేయమంటారు, కానీ ఏం చేయాలో మనకు అర్థం కాదు. చాలా చూశాను ఏది చేద్దామా అన్నట్టు, కానీ నాకేం అర్థం కాలే. అంతేకాకుండా మన డైలీ రొటీన్ చూసినంతగా వేరే వీడియోస్కి మంచిగా రీచ్ అయితే ఉండదన్నమాట. మన వీడియోస్ చూసే చాలా మందికి కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఏదో ఒక వర్క్ చేసుకోవాలి, నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవనే కాదు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అలాంటి ఐడియాస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఊకే ప్రతి దానికి డిపెండ్ అవ్వడం ఎందుకు, అయినా మనకంటూ ఒకటి ఉండాలి అంటే కనుక మనం కూడా కష్టపడాలి కదా అని. నాకు కూడా బిజినెస్ అంటే చాలా ఇష్టం. అంటే పెద్ద పెద్ద కాదు, ఇంటి దగ్గర ఉండి చేసుకునేవి మాత్రమే. ఈ మధ్య అయితే చాలా మంది శారీ బిజినెస్ చేస్తున్నారు కదా. రీసెంట్గా ఒక రీల్ చూసిన ఇన్స్టాగ్రామ్లో, అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు, కొనేవాళ్ళు తక్కువైపోయారు అని. ఈ యూట్యూబ్లో కూడా అంతే, చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, వ్యూస్ తక్కువైపోయినాయి అనమాట. ఏదైనా మనం పని స్టార్ట్ చేస్తున్నామంటే అరే వాళ్ళు చేస్తున్నారు కదా మనం ఎందుకు చేయకూడదు అని అనుకొని స్టార్ట్ చేయరు. అరే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు, మనం మన ఫ్యామిలీ కోసం ఎందుకు చేయకూడదు, మనము ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవుతాం కదా అన్న ఆశతో స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళకి కూడా ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కాకపోతే భయపడి వెనకడుగేశారు. ఇప్పుడు కొంచెం అందరినీ చూస్తుంటే ధైర్యం వచ్చి ముందడుగేస్తున్నారు. ఏదైనా సరే మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా కనిపిస్తుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే కనిపిస్తుంది. మా ఆయన అయితే వెళ్తుంటే మా గుండుగాడు ఏడ్చిండు అనమాట. ఇంకా అందుకే ఎత్తుకొచ్చి ఒక మామిడికాయ ఉంటే కట్ చేసి ఇచ్చిన, ఇంకా తినుకుంటా కూర్చున్నాడు. మా వంశు తల్లి లేచి ఏమో డీప్గా ఆలోచిస్తుంది. ఇంకా ఇంట్లో పని అయితే ఏమీ అవ్వలేదు, కాకపోతే నేను రెడీ అవుతున్నాను. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం ఏదైనా ఒక రీల్ చేద్దామా అని, కానీ అస్సలు వీలైతలేదు మాకు. అంతేకాకుండా మధ్యాహ్నం అయ్యేసరికి బాగా ఎండొస్తుంది, ఇంకా చేసే ఇంట్రెస్ట్ ఉండలేదు. అందుకే ఈరోజు కొంచెం తొందరగా రెడీ అవ్వు, ఉదయమే ఏదన్నా ఒక రీల్ చేసుకుందాం అని అన్నాడు. నేను ఇంకా మళ్ళీ వస్తే తిడతాడు అన్నట్టు చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయినా. ఇంకా ఆయనేమో వస్తలేడు. ఆయన వచ్చేలోపు అవి ఇవి రీల్స్ చూసుకుంటుండి ఏదో నచ్చిన రీల్ నేను కూడా చేసి ఆల్రెడీ పోస్ట్ చేసిన, బాగుందన్నారు అందరు కూడా. థ్యాంక్స్ అబ్బా. ప్రెజెంట్ నాకు ఏ బ్లౌజ్ కూడా పడతలేదు, కొంచెం లావుగా అయినందుకు. ఇంకా కుట్లు ఇప్పాలి, కుట్లు వేయాలి, అదంతా ఇంట్రెస్ట్ లేక ఈ బ్లౌజ్లనే యూజ్ చేస్తున్నా. నాకు డెలివరీ తర్వాత పట్టినవి కూడా ఇప్పుడు పట్టట్లేదు అనమాట. ఇంకోటి, శారీలో నాకు అస్సలు ఉండబుద్ధి కాదు, అంటే కంఫర్టబుల్గా ఉండదన్నమాట. అంతేకాకుండా డ్రెస్లో కంటే శారీలో ఇంకా కొంచెం లావుగా కనిపిస్తా అన్న ఫీలింగ్ ఉంటుంది, అందుకే నాకు వేసుకోవాలనిపించదు. కానీ శారీలోనే డ్యాన్స్ చేయాలి అన్నాడు మా శ్రీవారు. ఇక ఏదో కష్టపడి ఒక రీల్ అయితే చేసినాం. ఆయన చూసిరా సన్నగా కట్టెపుల్ల లెక్కున్నాడు. అయినా మనల్ని మనం అట్లా అనుకోవద్దులే, మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేసి ఉంటే ఇంకా ఎట్లయితుండేనో పాపం. ఇవి బఠానీలు అయితే నానబెట్టినున్నా, ఇంకా వాటిని అయితే కాసేపు ఉడకబెట్టిన కర్రీ కానీ చాట్ కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా వాటితో. తీసుకొని చాలా రోజులు అవుతుంది, ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు ముందైతే నానబెట్టి ఆ తర్వాత ఉడకబెట్టేసి పెట్టిన. ఇంకా పిల్లలు మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇంకా ఇదన్నమాట. ఆడున్నాయి ఈడున్నాయి అంతా సర్దేసి మళ్ళీ నాకు పని పెట్టుడే వాళ్ళ పని. మా వారు మధ్యాహ్నం మటన్ తీసుకొస్తా అని చెప్పి సాయంత్రానికి తెచ్చిండు. ఇక మధ్యాహ్నం అయితే పెరిగేసుకుని తినేసినాము. ఇంకా నైట్కి మటన్ కర్రీ అయితే చేయాలి, దాంతోపాటు బఠానీ ఆలు కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఆయన కర్రీ తెచ్చేలోపు నేను అన్ని గిన్నెలని తోమేసి పెట్టుకుంటే ఇంకా వంటకి ఎక్కొచ్చు కదా అన్నట్టు గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ముందైతే ఆయన తొందరగా వస్తారేమో, ముందైతే వంట చేసేసి ఆ తర్వాత అన్ని తోమేద్దాం అనుకున్నాను, కానీ ఆయన ఇంకా రావట్లేదు. అందుకే ఆయన వచ్చేలోపు అన్ని పనులు పూర్తి చేసుకొని ఇంకా వంట చేద్దాం అనుకున్నా. నాకు గిన్నెలు తోమేటప్పుడు కోళ్ళు వచ్చి గిన్నెల మీద నిలబట్టము అట్లా చేసినాయి అనుకోండి, కోపం వస్తుంది. ఇంత గుంపులు గుంపులు ఉన్నాయి కాబట్టి జస్ట్ అల్లిస్తే పోవన్నమాట. అందుకే గిన్నెలు తోమిన ప్రతిసారి ఒక కట్టె పక్కన పెట్టుకొని కూర్చుంటా. వాటిని ఏం కొట్టను, జస్ట్ బెదిరిస్తాను అనమాట. కట్టి ఇట్లా పైనకి లేపంగానే ఇంకా అవే పారిపోతాయి. నేను తోముతుంటే నెత్తి మీదకి వెళ్ళి ఎగురుతుంటాయి, కాళ్ళ సందుల నుంచి పోతుంటాయి, కోపం వస్తుంటది. అందుకే అవి పక్కకు కూడా రాకుండా ఇక కట్టెతో బెదిరించుకుంటా కూర్చుంటా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏందో ఏమో ఈ లైఫ్, తోమటం కడగటం తినటం, తోమటం కడగటం తినటం ఇదే సరిపోయింది అని. సింక్ ఉన్న వాళ్ళకి గిన్నెలు తోమినా సరే సింక్లో ఎట్లా పడతాయో సేమ్ మా ఇంట్లో టబ్బులు అట్లా పడతాయి. నేను ఎంత గిన్నెలు దోమేసి పెట్టినా సరే మళ్ళీ ఆ టబ్లోకి గిన్నెలు వస్తూ ఉంటాయి. రిమోట్ అయితే దొరుకుతలేదని చెప్పిన కదా, ఇక మా పిల్లలు అయితే ఒకటే సతాయిస్తుర్రు. రిమోట్ ఉంటే కాసేపు అయినా గమ్మున కూర్చొని టీవీ చూస్తారు, అది లేదు అంటే కనుక ఇక నన్నే సతాయిస్తుంటారు అనమాట. మా చిన్నోడు యాక్టింగ్, మా పెద్దోడు యాక్టింగ్ మామూలుగా లేదు. ఇంకా ఇప్పుడైతే మటన్ కర్రీ చేయాలి, బగారా రైస్ చేయాలి, అలాగే బఠానీ ఆలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను.
ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. బఠానీలు ఎప్పుడో తీసుకొచ్చాను. ఇంకా ఏం చేద్దామా అని చూస్తే బఠానీ ఆలు కర్రీ కనిపించింది. ఇక ఎట్లోగా మటన్ తినబుద్ధి కాదు, అందుకే ఇంకా ఆ కర్రీ అయినా చేసుకుందాం అనుకున్నా. ఫస్ట్ అయితే మటన్ అవ్వటానికి టైం పడుతుంది కాబట్టి మటన్ అయితే వేస్తున్నా. కుక్కర్లో అయితే వేస్తాను అనమాట, తొందరగా ఉడుకుతుంది. నార్మల్గా అయితే ఉడకటానికి చాలా టైం పడుతుంది. మటన్ కర్రీ ఎందుకో నాకు స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట, అందుకే తినబుద్ధి కాదు. చాలా మంది అంటారు మటన్ తింటే మంచిది, తిను, అలవాటు చేసుకో అని. కానీ నాకేమో తినబుద్ధి కాదు. తప్పని టైంలో తింటా. లేదు నాకు ఆకలి అవుతుంది, నేను కడుపు నిండా తినాలి అనుకున్నప్పుడు ఇంకా తినను అనమాట. కనీసం ఈ కర్రీ చేసుకున్నప్పుడు చపాతీలైనా చేసుకున్నాం, అందులోనైనా తింటా కదా అనుకుంటాను. కానీ చపాతీలు చేసుకోవడానికి వీలు పడదు. ఒకరు చేయటం ఒకరు కాల్చడం ఉంటే తొందరగా అయిపోతుంది, లేదంటే నా ఒక్కదానికే పడుతుంది. ఇక మళ్ళీ మధ్యలో పాప ఏడవటం, వెళ్ళటం, రావటం ఇదే సరిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎప్పుడు మంచినీళ్ళు వచ్చినా సరే పట్టి పెట్టుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు రాకుండా ఆగిపోయేది తెలీదు. ప్రస్తుతానికైతే ఉదయం సాయంత్రం 2 పూటలు అయితే మంచిగానే వస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఫేస్ చేసినాం అనమాట ఆ సిచ్యువేషన్ని. గిన్నెలు తోమటానికి కూడా నీళ్ళు లేక నీళ్ళ కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అందుకని ఎప్పుడు నీళ్ళు వచ్చినా సరే ఫస్ట్ ట్యాంక్లకు నింపేస్తాను, ఇంకా బిందెల్లో పట్టి పెట్టుకుంటా. ఇక మటన్ కర్రీ అయితే స్టవ్ మీద వేసేసి ఆ తర్వాత ఆలుగడ్డలు అయితే కట్ చేస్తున్నాను. మా వారు కనుక చూసిండు అనుకోండి, మటన్ కర్రీ ఉండగా ఇది అవసరమా అంటాడు. ఆయన కొంచెం ఫోర్స్ చేస్తాడనమాట మటన్ తినమని, కానీ నాకే తినబుద్ధి కాదు. అంతేకాకుండా బఠానీలు అయితే ఉడకబెట్టిన కదా, మళ్ళీ ఖరాబ్ అవుతే కష్టం అన్నట్టు ఇంకా ఇప్పుడే చేసేస్తున్నాను. చాపింగ్ బోర్డు, నైఫ్లు అన్ని కూడా నేను మీషోలో అయితే తీసుకున్నాను. చెక్క అయితే నీళ్ళు పడి ఖరాబ్ అయిపోయింది, వేస్ట్, ఇంకా అది పనికిరాదు. ఇంకా చాకులు అయితే మాత్రం మస్తు షార్ప్ వచ్చినాయి. 4 చాకులు, ఒక కత్తెర వచ్చింది అనుకుంటా. అన్ని కూడా చాలా బాగున్నాయి. నాకు పానీపూరితో పాటు కట్లెట్ అంటే కూడా బాగా ఇష్టం. కట్లెట్ ఇంతకుముందు ఒకసారి ట్రై చేసిన ఇంట్లో, కాకపోతే శనగలతో అయితే ట్రై చేసిన. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాము, ఇంకా ఈ నాన్ వెజ్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట. కానీ చాలామంది కారం కొంచెం తగ్గించుకోండి అంటున్నారు. నాకు కారం లేకుండా అస్సలు తినబుద్ధి కాదు, కానీ తగ్గించుకుంటా, ఎందుకంటే ఇంకా పాప కోసం. కారం ఎక్కువ ఉంది అనిపించినప్పుడు కొంచెం పలచగా కలుపుకొని తింటా. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి నేను ఎక్కువగా నీరుపొడి అన్నం తినుంటా, అందుకే నాకు కారం అంటే బాగా ఇష్టం. నీరుపొడి, నూనె వేసుకొని తినుడు బాగా అలవాటు అనమాట. అన్నీ వేసేసిన తర్వాత అయితే నేను ఉడకటానికి పైన మూత అయితే పెట్టేస్తా. కొన్ని యాలకులు, లవంగాలు అయితే దంచి వేసాను. నాకైతే కుక్కర్ది మూత పెట్టడానికి అస్సలు రాదనమాట. ఇది ఎందుకో అంత తొందరగా పట్టదు, చాలా టైట్గా ఉంటుంది. అందుకే కర్రీ చేసే టైంకి మా ఆయన నేడున్నా సరే ఫోన్ చేసి ఇంటికి రమ్మంట, కొంచెం క్యాబ్ పెడతాడు అన్నట్టు. కుక్కర్కి మూత పెట్టేటప్పుడు ఒక సైడు కొంచెం ప్రెస్ చేసి పట్టుకుంటే మూత పట్టేది, కానీ ఇప్పుడు సడన్గా పట్టేసింది. ఇక కర్రీ అయితే ఉడకటమే కదా అన్నట్టు ఇంకో స్టవ్ మీద అయితే పెట్టేసిన. అది కొంచెం చిన్నగా మండుతుంది అనమాట. ఇంకా దీని మీద అయితే అన్నానికి పెడుతున్నా. ఇంట్లో మంచి నూనె అయిపోయింది, ఇంకా ప్యాకెట్ తెచ్చుకుంటున్నాము. ఏడికి 2 సార్లు ప్యాకెట్స్ తెచ్చుకోబట్టి అయిపోతుంది. ఇంకా నాగర్ కర్నూలుకి వెళ్ళినప్పుడు పెద్దది డబ్బా తీసుకొచ్చుకుంటాం, అది తెచ్చుకుంటే మాకు చాలా డేస్ వస్తుంది. బగారా రైస్ వేసేటప్పుడు క్యారెట్ అవన్నీ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ప్రస్తుతానికి నేను బఠానీలు అయితే ఉడకబెట్టినా కదా, అవైతే కొన్ని వేసిన. రైస్లలో ఈ బఠానీలు కూడా వేస్తే బాగుంటుందంట. పెళ్ళిళ్ళలో అక్కడిక్కడ చేస్తారు కదా, ఇంకా బయట తిన్నాను, ఇంట్లో ఇట్లా వేయటం ఫస్ట్ టైమే. పిల్లలకే కాదు, కుక్కర్ విజిల్ వచ్చిందంటే సడన్గా ఎందుకో నాకు కూడా ఒక్కొక్కసారి భయం అవుతుంది. చాలామంది కుక్కర్ వేలుతుంది అది ఇది అంటారు కదా, అట్లని కుక్కర్ యూజ్ చేయాలంటే కొంచెం భయం అనమాట. మా కుక్కర్ అంత మంచిగా లేదు, కదిలిస్తే విజిల్ వస్తుంది, లేకుంటే రాదు. అట్లని కొన్నిసార్లు భయం అవుతుంది. మటన్ అయితే ఉడికింది, కాకపోతే కొంచెం నీరు ఎక్కువగా ఉందనిపించింది, అందుకే కాసేపు అలాగే ఉంచేసి మసాలాలన్నీ వేసేసిన. ఇక లాస్ట్కు కొత్తిమీర అయితే వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసిన. ఇంకా అన్నం అయింది, మటన్ కర్రీ అయిపోయింది. ఇంకా బఠానీ ఆలు కర్రీ అయితే చేస్తున్నాను. నేను ఒక్క పూటకి 2 కర్రీస్ ఎప్పుడు చేయను, ఒకటే కర్రీ ఉంటుంది అనమాట మా ఇంట్లో. కాకపోతే ఎప్పుడైనా కాకరకాయ ఫ్రై కానీ, బెండకాయ ఫ్రై కానీ అట్లా ఫ్రైలు చేసుకున్నప్పుడు ఏదైనా చార్లు చేస్తాను, కానీ మిగతా టైంలో మాత్రం ఒక్కటే కర్రీ చేస్తాను. ఈ రోజైతే ఇక 2 పనులు పెట్టుకున్న ఆడికే మనకు 8 అవుతుంది. మటన్ అయితే కుక్కర్లో వేసాను కదా, అది పక్కకు తీసేసి ఈ కర్రీ అందులో వేస్తే కనుక ఆలుగడ్డ తొందరగా ఉడికేదేమో అనిపించింది.
మా వేదాంశ్ అయితే చదువులో కొంచెం మంచిగానే ఉంటాడనమాట. మంచిగా చదువుకుంటాడు. కానీ వాడి ఏజ్‌కి స్టడీలో కొంచెం వెనకబడ్డట్టు అనిపిస్తుంది మాకు. అందుకే కొంచెం ముందుకేద్దాం అనుకుంటున్నాం ఈసారి. వాడిని స్కూల్‌కి కూడా మేము కొంచెం లేట్‌గా పంపించినాం. అంటే వాడికి మాటలు లేట్‌గా వచ్చినాయి. కానీ మా గుండుగాడు మాత్రం తొందరగా పోతాడు. వాడిని పంపియాలి, లేకపోతే మా ఇంట్లో ఏ పని. ఇంతకుముందు కూడా మేము రీల్ చేస్తున్న టైంకి కరెక్ట్గా వచ్చిండు. మేమేదో మా తిప్పాలు మేము పడుతుంటే ఫోన్ పట్టుకొని కూర్చుంటా అంటాడు, కానీ సైలెంట్గా కూర్చోడు. ఇక రీల్స్ కదా, అటు ఇటు స్క్రోల్ చేస్తూ ఉంటాడు, లేదంటే సాంగ్ ఆపుతాడు, ఇంకా ఏదో ఒకటి చేస్తాడనమాట. అట్లా మాకు ఇంత లేట్ అవుతుంది. ఈ రీల్స్ చేసుడు పెద్ద కష్టం అబ్బా. మా ఆయన అయితే తొందరనే వేసేస్తుండు, కానీ అప్పట్లాగా లేను కాబట్టి నాకు అసలు ఎగరడం నా శాతం అయితే లేదబ్బా. అప్పట్లో నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ మస్తు చేసినాము. ధైర్యం తెచ్చుకొని నేను సోలో పర్ఫార్మెన్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వల్ల అయితే లేదబ్బా. ఇక ఎగురితే కాళ్ళ నొప్పులు అవి ఇవి మస్తు అలసిపోయినట్టు అనిపిస్తుంది. మన దగ్గర ఉన్న ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, నీకు 20 ఇయర్సో లేకుంటే 25 ఇయర్సో ఉన్నాయి, నీకు మ్యారేజ్ అయింది, ఒక్కరో లేకుంటే ఇద్దరో లేకుంటే ముగ్గురో పిల్లలు ఉన్నారు, ఇక నువ్వు ఆంటీవే. ఇక్కడ మనల్ని ఏజ్ని బట్టి ఆంటీ అని డిసైడ్ చేయరు. మనకు పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, దాన్ని బట్టి చేస్తారనమాట. ఇక 30 ఏండ్లు ఉండని 35 ఏండ్లు ఉండని వాళ్ళకి మ్యారేజ్ కాకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా అక్కలే. ఇంతకీ నిన్నెవరు అన్నారక్క అనుకుంటున్నారా? అయినా చాలా మంది ఉన్నారులే మన ప్లేస్లో. ఇక నీళ్ళు అయితే పోసి దాన్ని వదిలేసినాను అనమాట. అది బాగా ఉడికి 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 దగ్గరకు అయింది. ఇంకా దగ్గరకు అయిన తర్వాత దాంట్లో వేయాల్సిన మసాలాలు అయితే వేస్తున్నాను. కానీ మొత్తం చేసినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఆలు బఠానీ కర్రీ లాగా లేదు, కట్లెట్ లాగే ఉంది. సేమ్ ఇక సర్వ్ చేసుకొని ఒక సమోసా, పెరుగు అవన్నీ ఏమేమో వేసిస్తారు కదా, అవన్నీ వేసుకొని తింటే కనుక ఇది కట్లెట్ లాగానే. ఇంట్లో ఇప్పుడే వంట చేశాను కదా, ఇంకా వేడిగా ఉంటుంది అనమాట. ఫ్యాన్ వేసుకున్నా సరే వేడిగా అనిపిస్తుంది. ఇంకా బయట అయితే కూర్చుందామంటే బయటకైతే వచ్చేసినాము. పాప గిట్లా పడుకున్నారు. నిద్ర పోలేదు, జస్ట్ పడుకుంది అంతే. మా గుండుగాడు అయితే నిద్రపోయిండు. సాయంత్రము వాడు పాలతో అయితే అన్నం తిన్నాడు అనమాట. అందుకే ఇంకా తినకుండానే నిద్రపోయిండు. మధ్యాహ్నం టైంలో పడుకుంటే కనుక నైట్కి కొంచెం లేట్ చేస్తారు, అయినప్పటికీ అదే బెటరు. ఆడికి 8:30 అయింది. ఎంత ఫాస్ట్గా చేసి పిల్లలకి తినిపిద్దామన్నా ఒక్కొక్కసారి ఇలాంటి వంటలు చేసినప్పుడు లేట్ అవుతుంది. మా ఆయన అయితే బయటకు వెళ్ళిండే, ఇంకా వచ్చిన తర్వాత బయటనే కూర్చొని తిందాం అన్నట్టు అన్ని బయటకే పెట్టేసిన. కంట్రోల్ బియ్యమే వండుతున్నాను ప్రస్తుతానికి నేనైతే. మా ఆయన అంటాడు షేన్ బియ్యం పెట్టుకొని కంట్రోల్ బియ్యం వండుతున్నామని, కానీ వాటికంటే కూడా కంట్రోల్ బియ్యం మంచిగా అవుతుంది అన్నం, మంచిగా పొల్లు పొల్లు అవుతుంది అనమాట. అందుకే ఇవే వండుతున్నాను. అయిపోయినాయి కూడా, వండి వండి ఒక సంచి అయిపోగొట్టిన. మేము షేన్ బియ్యము తింటాము, అలాగే కంట్రోల్వి కూడా తింటాము. బియ్యం సన్నగా ఉండి మంచిగా అన్నం అవుతున్నప్పుడు ఇంకా అమ్మటం ఎందుకు వాటిని. ఇక బఠానీ ఆలు కర్రీ అయితే అట్లా అయింది, కాదు కట్లెట్ అయితే అట్లా అయింది. ఇక మటన్ కర్రీ కూడా మంచిగానే అయింది. మటన్ కర్రీ కనుక నేను ఏదైనా గిన్నెలో చేసినాను అనుకోండి, అంత పర్ఫెక్ట్గా చేస్తానో లేదో తెలియదు, కానీ కుక్కర్లో వేస్తే మాత్రం మంచిగా అవుతుంది. అయినా నేను వండిన వంటల్ని మంచిగా అవుతుందనే చెప్పుకుంటా అంతే. ఎవరు మనకి కాంప్లిమెంట్స్ ఇవ్వకపోయినా మనల్ని మనం పొగుడుకొని ముందడుగేయాలి. ఒక్క వంటలోనే కాదు, ప్రతి దానిలో కూడా. చాలామంది అనుకుంటారు, ఒకప్పుడు నేను కూడా అనుకుంటుండే, నాకు ఎవరి సపోర్ట్ లేదు అనుకునే దానికంటే మనకెందుకు ఎవరి సపోర్టు, మనకెవ్వరి సపోర్ట్ అవసరం లేదు అనుకోవాలి. ఎప్పుడైనా బాగా బాధ అనిపించి ఎవరి సపోర్ట్ అయినా ఉంటే బాగుండు అనిపిస్తే కనుక అలాంటి టైంలోనే కొన్నిసార్లు మనకి మనము ధైర్యం చెప్పుకోవాలి. ఇక మేమైతే బయట కూర్చొని తింటున్నాము. మా పెద్దోడైతే నాకు రిమోట్ కావాలి, నేను టీవీ చూసుకుంటూనే తింటా అని అలిగి కూర్చున్నాడు. ఇంకా కాస్త అది ఇది నచ్చి చెప్పి పిలిపించుకొని తినిపించుకోవాలి. ఓకే అబ్బా, ఇంకా వీడియో అయితే ఎండుకొచ్చేసింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. వీడియోస్ లేట్ అవుతున్నాయని నా మీద కోపం పెంచుకోకుండా, అలగకుండా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారు కదా. నేను అనుకుంటున్నా ఈ మంత్లోనైనా అసలు గ్యాప్ లేకుండా కొంచెం మంచిగా పెడదామని. ఇక ఉంటానబ్బా, బాయ్.